నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే పల్నాడు జిల్లాలో రాజకీయం జగన్ చెప్పినట్టే జరుగుతుంది. తాజాగా జరిగిన పరిణామాలపైన జనం చాలా ఈజీగా తీసుకుంటున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి కోర్టులో లొంగిపోయారు. అన్నదమ్ములిద్దరికీ మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. టీడీపీ నేతల జంట హత్యల కేసులో మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వారిద్దరూ గురువారం లొంగిపోతామని మీడియాకు బుధవారం నాడే సమాచారం ఇచ్చారు. కోర్టు ఎదుట లొంగిపోయిన వీరిని రిమాండ్ అనంతరం నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ ఏడాది మే 24న మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండలంపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వరరావు, జవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురైపోయారు. ఈ గ్రామంలో తమ రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రత్యర్థులు అణచివేసే క్రమంలో ఈ హత్యలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో పిన్నెల్లి సోదరుల పైన కేసు నమోదైంది. A6, A7గా వారిని చేర్చారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో రావడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సర్వోన్నత న్యాయస్థానం నవంబర్ 28న పిన్నెల్లి సోదరులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రద్దు చేసింది. 2 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. ఛార్జిషీట్ దాఖలు కాకముందే నిందితులకు కేసు డైరీలో విషయాలు 161 స్టేట్మెంట్లు తెలియడం పైన ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిందితుల పరపతి అబ్బురపరుస్తుందని, వారికి కొందరు అధికారులు కూడా అండగా ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోవడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశించిన ఈ గడువు ఇవాటితో ముగిసింది. ఈ నేపథ్యంలో మాచర్ల కోర్టులో లొంగిపోయారు పిన్నెల్లి బ్రదర్స్. ఈ కేసులో A1గా జవిశెట్టి శ్రీను, A2గా తోట వెంకట్రావు, A3గా తోట గురవయ్య, A4గా నాగరాజు, A5గా తోట వెంకటేశ్వర్లు, A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా పిన్నెల్లి వెంకట్రామరెడ్డిని చేర్చారు. పిన్నెల్లి సోదరులు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ప్రకటించింది. అంతేకాకుండా వీరి విషయంలో చాలా కఠినంగా ఉండాలని కూడా సూచించింది. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడానికి పోలీసులకు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. 2 వారాల సమయం ఇవ్వాలని సిద్ధార్థ దావే కోరగా ఆ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. వీళ్ళిద్దరూ గడువు ముగిసే వరకు లొంగిపోలేదు. చివరి నిమిషంలో వీళ్ళు లొంగిపోవడంతో కేసు విచారణ ఎలా జరుగుతుందో చూడాలి. పిన్నెల్లి బ్రదర్స్ కోర్టుకి వస్తున్నారని తెలిసి భారీగా వైసీపీ శ్రేణులు గుమ్మిగుడాయి. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజనీని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దేశ అత్యున్నత న్యాయస్థానం విధించిన గడువు ముగియడంతో న్యాయపరంగా మరో మార్గం లేకపోవడంతోనే పిన్నెల్లి బ్రదర్స్ లొంగిపోయారు అంటున్నారు. పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోతారన్న వార్తల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు కూడా తీసుకున్నారు. పిన్నెల్లికి సంఘీభావంగా మాజీ మంత్రి విడుదల రజని మాచర్ల వెళ్తారని అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో ఆమెని హౌస్ అరెస్ట్ చేశారు. గురజాల సబ్ డివిజన్లో 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమల్లో పెట్టారు. ఈ రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో శాంతి భద్రతలు మెరుగుపరచడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల భద్రత కోసం కీలక చట్టాలను కూడా అమలు చేస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం దశాబ్దాలుగా పిన్నెల్లి కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చింది. 2009 నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉంది. 2024 ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టిన ఘటనతో ఆయన ఒక్కసారిగా జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కారు. ఆ ఘటన ఆయన రాజకీయ ఇమేజ్ను తీవ్రంగా డ్యామేజ్ చేసింది. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పల్నాడులో శాంతి భద్రతలపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో పిన్నెల్లి ఆధిపత్యానికి బ్రేకులు పడ్డాయి. చాలా రోజుల తర్వాత పిన్నెల్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. జైలు నుంచి వచ్చాక కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అన్నతో పాటు తమ్ముడు వెంకట్రామరెడ్డి కూడా కేసులో ఇరుక్కుపోయినా కనిపించకుండా కొన్ని రోజులు దాక్కున్నారు. జంట హత్యల కేసులో ఇంతకుముందు ఒకసారి విచారణకు హాజరై తమకేమీ తెలియదని, ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. ఒకప్పుడు తన కనుసైగలతో మాచర్ల రాజకీయాలను శాసించిన పిన్నెల్లి బ్రదర్స్ నేడు హత్య కేసులో నిందితులుగా కోర్టు మెట్లెక్కాల్సి రావటం, జైలుకి వెళ్లటం అక్కడ మారుతున్న రాజకీయ ముఖ చిత్రానికి నిదర్శనం. ఇది వైసీపీ క్యాడర్కు నైతికంగా పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. పిన్నెల్లి సోదరులు లొంగుబాటు వెనక జగన్ వ్యూహం ఏదో ఉండి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. పిన్నెల్లి సోదరులు విచారణ ద్వారా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ లొంగుబాటుతో పల్నాడు రాజకీయాల్లో కీలక మార్పులు ఖాయంగా చెప్తున్నారు. ఈ జంట హత్యల కేసుని సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా తీసుకున్నారు. అందుకే దేశంలోనే కాస్ట్లీ లాయర్ని ఈ కేసు విచారణలో ఉపయోగిస్తున్నారు. మద్యం కల్తీ కేసులో జోగి బ్రదర్స్, జంట హత్యల కేసులో పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ అయి జైలుకి వెళ్లడం పైన సెటైర్లు కూడా పేలుతున్నాయి. రాజకీయాల్లో ఎలా ఉండకూడదో అన్నదమ్ములు చూసి నేర్చుకోవాలంటున్నారు జనం. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు లొంగిపోవడంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉత్కంఠ రేపుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని
కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.